సీజేపీ నాయకులు 3 ప్రధానమైనటువంటి డిమాండ్లలో మొట్టమొదటిది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఆయన రాజీనామా చేశారు. మిగతా 2 చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారంతో పాటు ఎవరైతే మొన్న 20వ తారీఖున ధర్నాలు చేశారని చెప్పి, అలాగే దాడులు చేశారని చెప్పి విద్యార్థుల మీద కేసులు పెట్టారో ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి, ఎటువంటి కేసు కూడా విద్యార్థుల మీద ఉండకూడదని చెప్పి 3వ డిమాండ్. ఈ 3 డిమాండ్లు నెరవేరిస్తే పూర్తిగా మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేస్తామని చెప్పి వాళ్ళు మొన్నటి నుండి చెప్తున్నారు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నిన్న కూడా ఈ విషయం గురించి మాట్లాడి ఈరోజు మధ్యాహ్నం 3:30 వరకు గడువిస్తే ఆయన 3:30 లోపే రాజీనామా చేసేశారు. సో ఈ నేపథ్యంలో ఈ 2 డిమాండ్ల గురించి కూడా దీనికి సంబంధించినటువంటి అటువైపు సీజేపీకి చెందినటువంటి సౌరవ్ దాసు, అలాగే అస్తోసులు, ఇటువైపు ఏమొచ్చేసి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు కేంద్ర మంత్రులు, అటువైపు సీజేపీ కార్యదర్శులు మాట్లాడుతున్నారు. ఇంకా ఈ మాటల విషయం ఏంటి అనేది ఇంకా తేలలేదు. వాళ్ళు బయటకు వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే రాజీనామా చేశారు కాబట్టి మిగతా డిమాండ్లు పెద్ద కష్టమేమీ కాదు. కానీ ₹1 అనేది ప్రభుత్వానికి పెద్ద కష్టమైనటువంటి పని ఏం కాదు. ₹1 అనేది పెద్ద ఇది కాదు. 20 మంది చనిపోయారు కాబట్టి 20 కోట్లు ఇస్తారు. కానీ 20 కోట్లు ఇవ్వడం వల్ల అది పరిష్కారం కాదు. నిజంగా ఆ తల్లులు కోల్పోయినటువంటి ఆ కడుపు కోత ఏదైతే ఉందో, బిడ్డలు కోల్పోవడం అనేది వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా కూడా అది తక్కువే. కాకపోతే వాళ్ళ భవిష్యత్తుకి డబ్బు ఇవ్వాలి. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎవరైనా ఏం ఆలోచిస్తారంటే, ఇలా ₹1 ఇవ్వడం వల్ల మిగతా విద్యార్థులు ఎవరైతే ఆత్మన్యూనత బాధతో ఉంటారో వాళ్ళకి ఇది ప్రోత్సాహంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బా ₹1 వస్తుంది, నా కుటుంబమైనా బాగుపడుతుంది అని చెప్పి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి వారు నిరసనలు మాత్రమే కాదు, మామూలుగానైనా చనిపోయి సూసైడ్ నోట్లు రాసుకొని, ఇదిగోండి మేము పలానప్పుడు ఈ నీట్ పరీక్ష వల్ల నేను ఇంత నష్టపోయాను కాబట్టి నేను చనిపోతానని చాలామంది చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఎక్కువ డబ్బులు ఎందుకు ఇవ్వలేవు ప్రభుత్వాలు అంటే, డబ్బులు లేక కాదు. ఎందుకంటే ఎవరి జోబుల నుంచి తీయాల్సిన అవసరం లేదు కదా. అది నరేంద్ర మోదీ జోబులోనో, అమిత్ షా జోబులోనో, లేకపోతే రాహుల్ గాంధీ జోబులోనో, లేకపోతే రేవంత్ జోబులోనో తీయరు. మనం కట్టినటువంటి పన్నుల్లోనే తీస్తారు. కాబట్టి వాళ్ళకేం నష్టం కాదు. కానీ తరువాత జరిగేటటువంటి పరిణామాలు, తరువాత రాబోతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వరు. అంతే, ₹1 కాదు 2 కోట్లైనా ఇస్తారు, ఏముంది. లేదంటే వాళ్ళకి ఇంకొకలాగా ఏదైనా సరే న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తుంది. డబ్బు పంపించి అలాగే వాళ్ళకి సరైనటువంటి స్థిర నివాసాలు ఇచ్చే విధంగా, అంటే వాళ్ళకి ఏం కావాలి అనే దాని మీద వాళ్ళు ఆలోచించి వాళ్ళకి ఏదైతే ఇస్తే న్యాయం జరుగుతుందో ఆ విధంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అంతేగాని ₹1 ఇవ్వడం పెద్ద కష్టమేంటి. ధర్మేంద్ర ప్రధానే రాజీనామా చేసిన తర్వాత ఇలాంటివి కాదు. కాకపోతే 20వ తారీఖు జరిగినటువంటి ఆ విద్యార్థుల మీద తీసేయాల్సినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో ఎవరూ కూడా శాంతియుతంగా ధర్నాలు చేసినటువంటి వారి మీద పెట్టినటువంటి కేసులు తీసేస్తాం. కానీ అశాంతిని రేగగొట్టినటువంటి విద్యార్థుల యొక్క లేదా విద్యార్థుల పేరుతో చెప్పుకున్నటువంటి రౌడీ షీటర్లను మాత్రం ఉపేక్షించేది లేదని జేపీ నడ్డా గారు చెప్పారు. మరి దీని మీద ఇంక ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూడాలి.